మా స్థలంలో మేము కట్టుకుంటామని అప్లై చేశారు. వాళ్ళ స్థలం కట్టుకుని అక్కడికి పోవటానికి రోడ్డు ఉండాలి కదా. దాని ముందు వాళ్ళది వేరే వాళ్ళ స్థలం అయితే ఎందుకు అలౌ చేస్తారో చేయరు. అందువల్ల ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అర్బన్ డిజైన్ అంటారు, అర్బన్ ప్లానింగ్. అందువల్ల అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్రాపర్గా తెలుసుకొని చేయండి. రాబోయే 1వ తేదీ నుంచి, రేపు 1వ తేదీ నుంచి 5 ఫ్లోర్లకి 15 మీటర్లకి సెల్ఫ్ డిక్లరేషన్ అయ్యి మీరు ఆ యొక్క ప్లాన్ గీసిన అతను డిక్లేర్ చేసి ఇస్తే డబ్బులు కట్టేస్తే అది అప్రూవ్డ్. తేడా వస్తే మీ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటాయి. సో బిల్డింగ్ 5 అంతస్తుల వరకు అసలు బిల్డింగ్ కూడా మీరు తిరగబడలే, జస్ట్ అప్లై చేసి డబ్బులు కడితే వచ్చేస్తుంది. అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం, బట్ స్ట్రిక్ట్గా ఉంటాం. అందువల్ల దాన్ని పాటించాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మీరు అవన్నీ మీరు ఇస్తే, డీటెయిల్స్ ఇస్తే ఖచ్చితంగా అవన్నీ పరిశీలి చేసి అవసరమైతే ఫిజికల్గా మంత్రి అయినా కానీ నేను కమిషనర్ని, అధికారులని తీసుకొని పోతున్నాను సైట్కి. ఎందుకంటే నేనేదో ఆఫీసులో కూర్చొని వాళ్ళకి చెప్పి ఎవరికి ఆఫీసర్లకి వాళ్ళు ఇంకోటి చేసేకుండా డైరెక్ట్గా ఫీల్డ్కి పోతున్నాయి. ఇవాళ 2 జైలు పోయాను, నేనే పోయా, మీరు కూడా వచ్చారు, మీరు కూడా కొందరు వచ్చారు. అది ఎవరు లేవుంటుంది అక్కడ అల్లీపురంలో. ఇవాళ యాక్చువల్గా ఇరిగేషను, R&B, రెవెన్యూ అండ్ మున్సిపల్ 4 డిపార్ట్మెంట్లకి ఎస్సీలతో మీటింగ్ పెట్టారు. ఇరిగేషన్ ఎస్సీ వచ్చాడు, R&B ఎస్సీ వచ్చాడు, మున్సిపల్ ఎస్సీ వచ్చాడు, పబ్లిక్ హెల్త్ ఎస్సీ వచ్చారు. అందరితో కూర్చొని పెట్టి డిస్కస్ చేసింది ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్గా నీటి పారుదల ఉన్న రివర్స్ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటి వెడల్పు ఎంత, అంటే పారుదల దానికి గట్లు వెడల్పు ఎంత, అవన్నీ క్లియర్గా తీయమని చెప్పాను. వాళ్ళు నెక్స్ట్ వీక్ తీస్తారు. నెక్స్ట్ వీక్ తీసుకున్న తర్వాత దాని మీద ఎలా ఏం చేయాలో, ఎలా ముందుకు పోవాలని యాక్షన్ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సర్వేపల్లి కాలం ఉంది, దానికి అటు ఇటు వేసుకొని ఉన్నారు. వాళ్ళందరినీ ఏకవంతం లేచిపోండి అంటే ఇబ్బంది పడతారు. వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ చూపించో ఇలాంటి, ఎందుకంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు నుంచి ఉన్నారు. అందువల్ల అవన్నీ కూడా అటువంటి జాగ్రత్తగా నిదానంగా చేస్తాం. అందుకని 2024 జూన్ 12 ముందు వరకు ఎలా ఉన్నారో వాటి గురించి మళ్ళా చెప్తామని ముందే చెప్పా. ఏం చేయాలి, ఎలా చేయాలి దీన్ని సుప్రీంకోర్టు చూసి. బట్ 2024 మొన్న జూన్ 12 తర్వాత మాత్రం ఎక్కడన్నా కానీ ఉంటే కొట్టేస్తాం, ఇమీడియట్గా కొట్టేస్తాం. మిగతావి కూడా ఏం చేయాలనేది యాక్చువల్గా సుప్రీంకోర్టు NGT గైడ్లైన్స్ ప్రకారం ముందుకు పోతాం. మీరు చెప్పిన లేఅవుట్ కూడా చూస్తాను. ఇరిగేషన్ కెనాల్స్ మీద యాక్షన్ తీసుకోవాలన్నా ఇది మున్సిపల్ ఏరియాలో ఉన్నప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, R&B కూడా ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ముత్తుకూరు పోయే రోడ్డు ఉంది ఈ వెంకటరెడ్డి బొమ్మ నుంచి, ఆ రోడ్డు R&Bది, దాని పక్కన ఆనుకున్నది ఇరిగేషన్ వాళ్ళది. కాబట్టి కంబైన్డ్ డిస్కషన్ కావాలి. అదేవిధంగా మన సర్వేపల్లి కాలకట్ట అవతలు తీసుకుంటే కొంతవరకు ఇరిగేషన్ వాళ్ళది, తర్వాత R&B వాళ్ళది, ఇంకో పక్క ఇరిగేషన్ మున్సిపాలిటీది. అందువల్ల కంబైన్డ్ డిస్కషన్ పెట్టాను ఇవాళ. వాళ్ళందరూ స్టడీ చేసి నెక్స్ట్ వీక్ వస్తారు. వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.